మమ్మల్ని అరెస్ట్ చేసేదని చెప్పి తీసుకుపోయిన సందర్భం. ముఖ్యమంత్రి పైన, ఇంకో దాంట్లో రెవెన్యూ మంత్రి పైన, ఇద్దరి పైన ఆరోపణలు చేస్తూ. ఇక ఇంకొక మంత్రి, ఇద్దరు మహిళా మంత్రులు, ఒక మహిళా మంత్రి మీద ఇసుక మొత్తం దూసుకుపోతున్నారు, అడ్డగోలుగా ప్రభుత్వ ఖజానాకు బొక్క పెడుతున్నారు అని చెప్పి ఆరోపణలు వచ్చి ఏకంగా పిఏని తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇద్దరు మహిళా మంత్రులు కలిసి రెవెన్యూ మంత్రి మొత్తం మా అన్ని దోసుకుపోతున్నాడు, మా జిల్లాలో మా టెండర్లు మాకు కాకుండా ఆయన దోసుకుపోతున్నాడు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు, బహిరంగంగానే ఆరోపణలు. హిల్ట్ పాలసీలో నాకు లేదు, నాకు తెలియకుండానే జరిగిపోయింది అని చెప్పి ఆ మంత్రే లీక్ ఇచ్చిండని చెప్పి సీఎం ఆఫీస్ నుంచే లీకేజీలు. ఇంకో మంత్రి సినిమాలో రేట్లు పెంచిన సంగతి నాకు తెలియదు, ఆ జీవో ఫైలే చూడలేదు, నా దగ్గరికి రాలేదు అని చెప్పి బహిరంగంగా మాట్లాడిండు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఒక్కడంటే ఒక్కడు ఇప్పటి వరకు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద మాట్లాడినవాడు లేడు, 420 హామీలు వచ్చి పట్టించుకున్నవాడు లేడు. ఎంతో ఆశగా ఎదురు చూసిండ్రు యువతి యువకులు, మాకు 1,00,000 ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు ఏడాది ఇస్తానన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు అని చెప్పి పాపం పోయింది. 2,000 పెన్షన్ 4,000 చేస్తానంటే మేము ఓటేసినాం కదా అని చెప్పి పాపం మా ఒంటరి మహిళా సోదరిమణులు, మా అవతాతలు ఇద్దరికి ఇస్తానన్నాడు కదా మా ఇంట్లో అని పాపం, మా వికలాంగ సోదరులు 6,000 ఇస్తానన్నారు కదా అని ఎదురు చూసిండ్రు. పాపం రైతు సోదరుల ఆశకైతే పాపం ఆకాశానికి ఎదురు చూసినట్టుంది. వెనకటి వర్షాల కొరకు 15,000 ఇస్తానని, బోనస్ ఇస్తానని, 2 లక్షలు ఇస్తానని అన్నీ పోయినాయి. ఆఖరికి ఇలా పాపం వాళ్ళ కష్టార్జితం 40 ఏండ్లు సర్వీస్ చేసి ప్రభుత్వంలో సేవలు అందించి వాళ్ళ సొమ్ము నెలకు రూపాయి దాచిపెట్టుకున్న డబ్బులను కూడా రిటైర్ అయ్యి ఇంటికి పోయినాడు ఇవ్వాల్సిన డబ్బులను 2 ఏండ్లుగా పాపం ఇవ్వకుండా వాళ్ళని ఏడిపించి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులను ఈ రకంగా దోసుకుంటూ పంచుకుంటూ దొంగలు వాళ్ళ ఉసురు తీస్తున్నారు. అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా. ప్రభుత్వ ఉద్యోగస్తులు మొన్న గొప్ప చెప్తున్నాడు, పోయి మీ దగ్గరికి వచ్చిన కదా, నేనేమన్నా దేవాలి కదా, ముఖ్యమంత్రి వస్తే ఎదురు చూస్తాడు కదా అని. ముఖ్యమంత్రి వస్తే ఏమన్నా తెస్తాడని ఎదురు చూస్తుండే కాదు, ముఖ్యమంత్రి వస్తే మా చెప్పులు కూడా వేసుకపోతాడేమని భయపడుతున్నారని నువ్వే చెప్పుకున్నావు. ఏదో గొప్ప చేసినట్టు వాళ్ళకు ఒక డిఏ ఇస్తున్నా, ఇచ్చిన గాదానికి 36 నెలలు పెట్టి, ఏదో మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, అర్బన్లో ఉంటారు కదా వీళ్ళు, ఆడ ముడి మీద అంతరాని భయానికి వాళ్ళని చెక్కులు పెడదామని తెలియదు ఆగంతమా ఎక్కున్నారా. పాపం మన రిటైర్ అయిన ఉద్యోగ మిత్రులు పాపం వాళ్ళ బాధ వర్ణాతీతంగా ఉంటుంది. గాలకి ఇస్తానికి పైసలు లేవు, కానీ మీరు దోసుకోవడానికి 100,000 కోట్లు ఈ రకంగా మీ పంచాయతీలే బయట పెడుతున్నాయి మీ దొంగతనాలన్నీ. మేము చేసిన ఆరోపణలు కాదు ఇందులో ఒక్కటి కూడా, అన్నీ స్వయంగా మీ మంత్రులు మాట్లాడినాయి, మీడియాలో రిపోర్ట్ అయినాయి. ఇలా ఏ ఒక్కటి మాది సొంత కవిత్వాలు కావు, మేమేదో ఆధారం లేకుండా ఆరోపణలు చేసేవి కావు. ఇందులో ప్రతిదీ కూడా నేను మాట్లాడిన ప్రతి అక్షరం మీ మంత్రుల నోట్ల నుంచి వచ్చినాయి, ప్రతిదీ కూడా. ఆఖరికి ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఆఫీస్ నుండే రెవెన్యూ అవినీతి జరుగుతుంది, మొత్తం భూముల కబ్జాలు జరుగుతున్నాయి అని ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు, మీ పార్టీ ఎమ్మెల్యే. ఇంకో ఎమ్మెల్యే ఏమీ లేదు ఈ ప్రభుత్వంలో, మొత్తం మంత్రులు దోసుకోవడం, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు దోసుకోవడం తప్ప మాకు ఏం పని లేదు, సావులకు పెళ్ళిలో పోవడం తప్ప అని ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడాడు. ఇంకో ఎమ్మెల్యే ఏకంగా మా ముఖ్యమంత్రిని అడిగితే రూపాయి ఇస్తలేడు, వరల్డ్ బ్యాంక్ నుంచి మీరన్నా 100 కోట్లు ఇరే అని పాపం ఉత్తరమే రాసిండు.
ఇంత గొప్పగా నడుస్తుంది నీ ప్రభుత్వం, సిగ్గు అనిపిస్తలేదా ముఖ్యమంత్రికి? ఇంకా ఏందో మాట్లాడుతున్నావు పోయి సిగ్గు లేకుండా ఖమ్మంలో. ఆ కథ కూడా చెప్తా ఇలా నీ మాట్లాడి నీ భాగవతం. ఏం జరిగింది ఇవాళ? ఒక మీడియాలోనేమో మంత్రులు అధికారుల మీద, ఐఎస్ అధికారుల మీద కథనాలు వస్తాయి. దానికి కాదని చాలా గొప్ప నీతులు వల్లిస్తూ ఇంకో ఛానల్లో ఒక ఆయన బాధపడుతూ పాపం ఆయన ప్రోధి చేసి పెట్టిన విలువలన్నింటినీ ఎవరో తుంగలో తొక్కుతున్నట్టు ఏడుస్తూ రాత రాస్తాడు. ఆ కథనానికి విరుద్ధంగా దాని మీద ఇలా బట్టి విక్రమార్క మాట్లాడిండు. మాట్లాడుతూ ఏమంటాడు? నేను రద్దు చేయమని కోరడమే కాదు, ఆర్డర్ ఇచ్చిన, ఆ టెండర్ను రద్దు చేయమని ఆర్డర్ ఇచ్చిన. ఆయన మాట్లాడిన గంటకే ముఖ్యమంత్రి మాట్లాడి అసలు మా ప్రభుత్వం చాలా పారదర్శకంగా నడుస్తుంది, నీ పారదర్శకంగా నడిచే ప్రభుత్వం అయితే టెండర్లు రద్దు చేయమని ఎందుకు చెప్తాడు ఆ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం? ఇంట్లోనే కనబడుతుంది నీ చక్కదనము, నీ డొల్లతనము, నీ దొంగతనము. శాఖ మంత్రి మధ్యాహ్నం రద్దు చేయమని చెప్పినా అని చెప్తాడు. ముఖ్యమంత్రి ఏమీ లేదు, అంత పారదర్శకంగానే నడుస్తుంది, నా పాలనని మాట్లాడతాడు. నీ పాలనే నిజమైతే ఎందుకు రద్దు చేయమన్నాడు ఆయన? చాలా చేస్తావా? ఆ మంత్రిని బర్తరఫ్ చేస్తావా? ఇంత మంచిగా జరుగుతున్న పాలనలో నువ్వు రద్దు చేసి ఎందుకు చెడ్డ పేరు తెస్తావు, నాకు మచ్చ ఎందుకు తెస్తామని? ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రం? ఏమన్నా ఒక్క నిమిషం ప్రజల కొరకు ఆలోచించిన సందర్భం ఉందా ముఖ్యమంత్రి, మంత్రులు? ఎక్కడైనా ఒక ఇచ్చిన హామీ గురించి ఆత్మవిమర్శ చేసుకునే సందర్భం ఉందా? ఒకటి దొంగలు కలుసుకొని ఊర్లు పంచుకున్న పద్ధతి కనబడుతుంది. ఇక్కడ ఊర్లు కాదు, దొంగలు కలుసుకొని మూటలు పంచుకుంటున్నారు. ఇది కనబడుతుంది మనకు. కలుసుకునే కాడ పంచాయతీలు, ఇంట్లోనే మీ చీకటి దొంగలు కూడా బయట పెట్టుకుంటున్నారు. మీకు మద్దతున్న చీకటి దొంగలు కూడా బయట పెట్టుకుంటున్నారు. నేను అప్పుడే చెప్పినట్టుగా మీరు పెంచి పోషించిన స్లాటర్ హౌజ్లే ఇవాళ మీ పాలిట శాపాలు అవుతున్నాయి, తలారీలు అవుతున్నాయి. మీరు పెంచి పోషిస్తున్న స్లాటర్ హౌస్లు. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు, నేను చేసిన ఆరోపణలు, నేను చూపించిన నిజాలు, ఇవి గత 6 నెలలుగా తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలందరి దృష్టిలో ఉన్నాయి. మొత్తం కూడా ప్రతి మంత్రి భాగవతం ప్రజలు చర్చ చేసుకుంటున్నారు. జిల్లా స్థాయిలో వాళ్ళు ఉన్నారు, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మీ అన్ని భాగవతాలు. మీరు ఎంత నీచానికి దిగజారుతున్నారో, పరిపాలన వదిలేసి, ప్రజల సంక్షేమం వదిలేసి, రాష్ట్ర అభివృద్ధిని వదిలేసి మీరు చేస్తున్న దుర్మార్గ పనులు ఎటువంటియో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఒక ఆయనకి ఇంకొక ఆయన కితాబ్ ఇస్తాడు. నిజమే, ఇవాళ ఈ 2 కథనాలను చూస్తే ఏమర్థమవుతుంది తెలంగాణ ప్రజలకి, తెలుగు ప్రజలందరికీ? 2 కథనాలు కూడా ముఖ్యమంత్రి మొన్న 1వ తారీఖు నాడు పోయి ఎవరి కాళ్ళు ముక్కొచ్చిండో అక్కడనే వచ్చినాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి పరువు తీసి, ఆ పదవి యొక్క పరువు తీసి దిగజారి కేవలం నీ దొంగతనాలని